హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం తిరుమలలో ఉన్న నాగతీర్థాన్ని దర్శించుకుంటున్నామండి. సో 108 తీర్థాలలో ఇదో తీర్థం అండి. సో చాలామంది తిరుమల వస్తారు, ఈ తీర్థాన్ని దర్శించుకోకుండా వెళ్తారండి. సో ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఈ తీర్థాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మనకు వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి జస్ట్ ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇక్కడ వెహికల్స్ అనేది వెళ్ళవండి. మనం నడక దారిన గానీ, లేదంటే మన ఓన్ వెహికల్ ఉంటే గానీ తీసుకొని వెళ్ళొచ్చు. ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మనకు ఎలాంటి నాగదోషం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి స్నానం చేసిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసినట్లయితే మనకు ఎలాంటి నాగదోషం ఉన్నా కూడా తొలగిపోతుందని జెప్పేసి ప్రతీతి అండి. అలాగే ఇక్కడ పిల్లలు లేనివారు, అలాగే పెళ్లి కాని వారు ఇక్కడొచ్చి దర్శించుకున్నట్లయితే వారి యొక్క కోరికలు తీరుతున్నాయని చెప్పి ప్రసిద్ధి అండి. అలాగే ఇందులోని వాటర్ ఎప్పుడు కూడా ఎండిపోలేనట్టు చెప్తున్నారండి. ఇక్కడ వాటర్ అనేది నిరంతరం వస్తూనే ఉంటాయి. అలాగే ఈ వాటర్ చాలా ఫ్రెష్‌గా అండ్ టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ మనం శివయ్యని కూడా దర్శించుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్‌ని విజిట్ చేసినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి.